హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాండి మహి వ్లాగ్స్లో మీకు అర్థమయ్యి ఉంటుంది కదా ఈ వీడియో నేను దేనికోసం షూట్ చేశాను అనేది. యాక్చువల్లీ మా యానివర్సరీ ఇంకో 1 వీక్లో ఉంది. నేను ఈ వీడియో షూట్ చేసి 1 వీక్ అవుతుంది, బట్ పోస్ట్ చేయలేదు ఎందుకంటే మా ఇంటి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సౌండ్స్ అనేవి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే, సో అందుకే కుదరలేదు. నేను ఈ వ్లాగ్లో నా డైలీ రొటీన్ ఏ డే ఇన్ మై లైఫ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రతిరోజు ఇలానే ఉంటుందని కాదు, డిఫరెంట్గా ఉంటుంది. రోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ నిన్నే వేసేసి రెడీగా పెట్టుకున్నాను. దీంట్లోకి టమాటో చట్నీ అయితే కాంబినేషన్ చేసుకున్నాను. అండ్ నేను ఇడ్లీలు ఒక్కొక్కసారి బీట్రూట్ అవి తురిమేసి పెడతాను, లేదు అనుకుంటే బీట్రూట్ని క్యారెట్ని మిక్సీ చేసుకొని అందులో కలుపుకొని ఇడ్లీ పెట్టుకుంటాను. చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు మాత్రం అలా చేసుకుంటే. కొంతమంది క్యారెట్ బీట్రూట్ తినడానికి ఆలోచిస్తారు కదా, సో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సిన ఫైబర్ అయితే అందుతుంది. సో నేను చిట్టలకి ఇలానే పెడతాను కాబట్టి తనకి ఖచ్చితంగా అలవాటు అయిపోయింది, అలానే తింటుంది. రోజు ఇడ్లీ ఉండదు, దోశ కానీ పెసరట్టు కానీ, లేదు అనుకుంటే అటుకులు ఉప్మా అయినా ప్రిపేర్ చేస్తాను. ఇవేవి కుదరకపోతే కర్డ్ రైస్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి బయట నుంచి కూడా తెప్పించుకొని పెడతాను. చిట్టుతల్లి లేసేలోపు పాలు రెడీ చేసేస్తాను తను తాగడానికి. ముందు పాలు తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తుంది. ఇలానే ఉండదు డైలీ. మా హస్బెండ్ టైమింగ్స్ బట్టి మా బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో తనకి మార్నింగ్ డ్యూటీ అంటే మాత్రం కొంచెం రష్గానే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ అప్పుడే ప్రిపేర్ చేయాలి, తనకి అన్నీ రెడీ చేసి పెట్టాలి. అండ్ ఈలోపు చిట్టుతల్లి లేస్తుంది, తనకి అన్నీ రెడీ చేసి పెట్టాలి కాబట్టి సో అప్పుడప్పుడు రష్గా ఉంటుంది. సో ఈరోజు తనకి కొంచెం లేట్గా అంటే ఇంకా డ్యూటీ ఇంకా రాలేదు, సో లేట్ కాబట్టి నేను వీడియో కూడా షూట్ చేసుకోవడానికి టైం కుదిరింది నాకు. సో నేను ఇలాగనే ప్రిపేర్ చేసుకొని నేను చిట్టలకి బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేసుకుంటాను. సో దీనికి కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. ఇది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది కూడా. మా ఫేవరెట్ కూడా టమాటా పచ్చడే. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ ఇంకా చేయలేదు. చిట్టుతల్లి మాత్రం లేచిపోయింది అప్పుడే. తనకి ఏంటంటే నేను పక్కన లేకపోతే ఖచ్చితంగా లేచి వెంటనే వచ్చేస్తుంది. అమ్మ ఎటు వెళ్ళిపోతుందేమో, నాన్న ఎక్కడికి వెళ్ళిపోతాడేమో అని. ఈ మధ్య ఇది ఒక టెన్షన్ అయిపోతుంది. వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్తుంటే బండి ఎక్కిపోతుంది, అది డ్యూటీకి వెళ్తున్నారా బయటికి తీసుకొని వెళ్తున్నారా అని తనకు అనవసరం. నేను వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి, షికార్కి వెళ్ళాలి అనేది తన ఆనందం. సో నేను బీట్రూట్ ఇందాక పేస్ట్ చేశాను కదా, దాన్ని నేను కొంచెం వాటర్లో వేసుకొని తాకిస్తాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను. పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే గవర్నమెంట్ అనేది రోడ్ శాంక్షన్ చేసింది. ఎలక్షన్స్ ఉన్నాయి కదా దగ్గరలోని, చాలా ఆనందంగా ఉంది. వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా. నేను అది కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మాకే కాదు, అక్కడ 8 వీధులు ఉంటాయి, ఆ వీధులన్నిటికీ రోడ్డు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అక్కడ పక్కన పొట్టులాగా నెక్స్ట్ చెత్త చెదారం అన్నీ వేసేస్తారు అందరూ తెచ్చి. ఎప్పుడైతే అలా ఉండడం వల్ల పాములు అనేవి వచ్చేసేవి. మా ఇంటికి పక్కన సందు ఉంది కదా, లోపలికి వచ్చేసాయి ఆ గేట్స్ దాటుకొని. మేము ఏం చేసామంటే ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవి వేయించేసాం. అప్పటి నుంచి రావడం మానేసాయి. ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగి కానీ నేను మహికి ఇడ్లీ పెట్టేసి ఇచ్చేసాను. తనకి నేను సెల్ఫ్ ఫీడింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. తను ఇప్పుడు నేను పెడదామని చూసినా కూడా నన్ను పెట్టనవద్దు, తనే ప్లేట్ తీసుకొని తింటుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి ఇడ్లీ మాత్రం. క్యారెట్ బీట్రూట్ వేయగానే నెక్స్ట్ బ్యాటర్ కూడా కొంచెం స్మూత్గా ఉంది. తను ఈజీగా తినడానికి కూడా టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను. బాగుందా? ఇంకా ఫ్రెష్ అయ్యి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. నేను పాప, ఇంకో పాప ఉంటుందని చెప్పాను కదా, తనున బండి మీద అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళి ఏం చేసాము, ఏమేమి కొన్నాం అనేది చూడండి. ఎండలు అయితే అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా అందరూ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవ్వడానికి వాటర్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ తీసుకుంటూ ఉండండి. ఎండలో పనిచేస్తారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా వాటరు, జ్యూసెస్ లేదా మజ్జిగో లేదనుకుంటే కోకోనట్ వాటర్ ఏదో ఒకటి తీసుకుంటూ హైడ్రేట్ అవ్వండి. ఎండ వడదెబ్బ అనేది పడితే కళ్ళు తిరిగి పడిపోవడము లేదంటే ఏదైనా అవుతుంది. నెక్స్ట్ కూరలు కూడా కొంచెం ఫ్రైస్ అట్లాంటివి కాకుండా వాటర్ పులుసులాగా అట్లా చేసుకొని తినడం మంచిది ఈ ఎండలకి. నెక్స్ట్ అలాగే మేము కూరగాయలు కొనేసి మాకెంతో ఇష్టమైన తాటి ముంజలు
తీసుకొని వచ్చేసాము. అండ్ ఇది నేను ప్రతి వారం బజార్కి వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి అంటారు. అప్పుడైతేనే మనం వాటి యొక్క కమ్మదనాన్ని కూడా ఆస్వాదించగలము. అండ్ మాకు ఇక్కడ 50 రూపీస్కి 12 ఇస్తాను. చూసారా బజార్కి వెళ్ళి వచ్చిన ఐటమ్స్ ఇవన్నీ. సో డ్రాగన్ ఫ్రూట్స్, గ్రేప్స్, ఆరెంజెస్ అండ్ ఈ సీజన్లో అందరూ తినే తాటి ముంజలు. ఆల్రెడీ మేము సగం లేపేసాం కూడా. ఎంత మీ ఏరియాలో ఎంత ఉన్నాయో చెప్పండి. మా ఏరియాలో అయితే 50కి డజన్ అన్నారు, 14 వేస్తున్నారు. అండ్ రేపు నేను అదే మీకు తెలిసిందే, నా వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది. నేను వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా. సో రేపు 5వ వారం. రేపటి కోసం అన్నీ అంటే కొబ్బరికాయలు అటుపల్లని తెచ్చేసుకున్నాను. అందుకని మార్నింగ్ వెళ్ళాను ఈరోజు. యాక్చువల్లీ నిన్న వెళ్ళాల్సింది. సో ఎలా సర్దుకుంటానో చూసేయండి. ఐడియా ఉందా? అరటి పువ్వు ఉంటుంది కదా, దీంతోనే నేను ఏ రెసిపీ చేస్తాను అనేది మీరు వీడియోలో అంటే ఫర్దర్గా వీడియో పోస్ట్ చేస్తాను. అది చూసండి ఏ రెసిపీ దీంతో ట్రై చేస్తాను అనేది. ఇంకా వెజిటేబుల్స్ సర్దుకున్నాక నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఈరోజు మా లంచ్ ఏంటంటే పాలకూర, నెక్స్ట్ పొటాటో ఫ్రై చేసి అన్నం వండేసాను. ఏదైనా ఒక వెజిటేబుల్ అనేది ఉండాలనుకుంటాను నేనైతే ఖచ్చితంగా. దానికి కాంబినేషన్గా ఫ్రై అనేది ఉంటే ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంది అనేసి. పాలకూర చిట్టెల కోసం తనకి చాలా ఇష్టం పాలకూర తినడం, కాబట్టి పాలకూర అండ్ బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా నెయ్యి చేద్దామని డిసైడ్ అయ్యి ఈవినింగ్ ఇంకా పాలు మీగడంతా కలెక్ట్ చేసింది గిన్నెలోని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పెట్టుకుని చాలా కుస్తీల తర్వాత ఇందాక చూపించాను కదా దీన్ని. సో ఇది చేయడానికి ఒక అరగంట పైనే పట్టింది. చాక్తో కోసాను, అన్నీ చేశాను. సో ఇప్పుడు దీన్ని నా దగ్గర ఉన్న బీటర్ ఉంది నా దగ్గర. సో దీంతో విస్క్ చేసుకుంటే మనకి వెన్నముద్ద వస్తుంది కదా. సో దాన్ని మనం ఎలా చేస్తామో చూద్దాం. ఇలా ఒక 10 మినిట్స్ మనం బీటర్తోని బీట్ చేసుకుంటే పాల మేగడ్ నుంచి వెన్న అనేది ఫామ్ అవుతుంది. ఆ వెన్నని మనం కలెక్ట్ చేసుకొని వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే అందులోనున్న స్మెల్ అవన్నీ పోవడానికి ఐస్ వాటర్లో వేసుకుంటే మనకి వెన్న బాల్స్ అనేది ఫామ్ అవుతాయి. అలాగే 2 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి. అలా బీట్ చేస్తూ ఉన్నాక ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా, అప్పటి వరకు మనం బీట్ చేసుకొని వెన్న అనేది కలెక్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో వెన్న. నేను ఆల్మోస్ట్ 1 మంత్ పైనే ఇది స్టోరేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కుదిరింది చేయడానికి. అంత వెన్న నుంచి ఎంత నెయ్యి వచ్చింది అనేది చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. సో ఫస్ట్ టైం నేను ఇంత నెయ్యి అనేది కలెక్ట్ చేయడము. ఎప్పుడు కొంచెం కొంచెం చేసుకునేదాన్ని, బట్ ఇంత ఎక్కువగా చేయడం ఇదే ఫస్ట్ టైము. అలాగా వాటర్లో, ఐస్ వాటర్లో మనం వేసుకుంటే కొంచెం ఆ వెన్న అనేది కొంచెం హార్డ్ అయ్యి బాల్స్ లాగా వస్తుంది కదా. లేదనుకుంటే ఇలా పైన తేలిపోతూ ఉంటుంది నార్మల్ వాటర్ వేసుకుంటే. సో ఐస్ వాటర్ వేయగానే ఇలా కొంచెం క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది పోతూ ఉంటుంది. తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మనం హీట్ చేసుకోవడమే. హీట్ చేస్తూ ఉంటే కొంచెం అరోమా అనేది చాలా బాగా వస్తుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది 200 గ్రామ్స్ మనము నెయ్యి కొనాలి అనుకుంటే బయటన ఒక మనకి 300 దగ్గర పడుతుంది ఒక్కొక్క కంపెనీ బట్టి. నేను ఇలానే ఆలోచించే, ఎందుకు మనం ఎలాగో పాలు తెచ్చుకుంటున్నాం కదా, రెడ్ పాలు పెట్టి తెచ్చుకొని పాలు మీద షేర్ చేసుకొని దాని నుంచి నెయ్యి తెచ్చుకుంటే మనం పాలు తాగినట్టు ఉంటుంది, అందుకు నెయ్యి కూడా ఫామ్ అవుతుంది కదా. నేను అలానే ఆలోచించి చిరుతలకి కొంచెం వెయిట్గా అవ్వడానికే మెయిన్ ఈ నెయ్యి అనేది చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి చేయలేదు అన్నప్పుడు మాత్రం బయట దొడ్లా ఉంటుంది కదా, దొడ్లా నెయ్యి అనేది తెచ్చుకొని పెట్టుకుంటాను. సో తనకి లడ్డూలు చేసినప్పుడు కానీ, అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.
చూసారా అంత వెన్నకి ఎంత నెయ్యి అనేది వచ్చిందో నాకు ఒక 200 గ్రామ్స్ అయితే వచ్చింది. చాలా సాటిస్ఫై అయిపోయాను. అదే ఈ నెయ్యిని మనం బయట కొనాలంటే మినిమం 300 పెట్టాల్సిందే. నైట్‌కి డిన్నర్ చేసేసి ఇంకా పూలమాల కట్టుకున్నాను రేపటి పూజ కోసం. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.